హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు యాజ్ ఎన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ నాకు మంత్‌కి ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయో కంప్లీట్ డీటెయిల్‌గా బ్రేక్ డౌన్ అయితే ఇవ్వబోతున్నాను. సో, నాకు రెంట్‌కి ఎంత అవుతుంది, ఎలక్ట్రిసిటీకి ఎంత అవుతుంది, ఫోన్ బిల్, గ్రోసరీస్, ట్రాన్స్‌పోర్టేషన్, సో, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్‌గా అయితే ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను నా ప్రీవియస్ వీడియోలో నాకు ఏఎస్యూలో మాస్టర్స్‌కి ఎంత ఖర్చయిందో కంప్లీట్ డీటెయిల్డ్‌గా నా ఫీ రిసిప్ట్స్ చూపిస్తూ ఒక వీడియో అయితే చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయితే ఆ వీడియోకి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లోను, పైన ఐ కార్డ్స్‌లో అయితే ఉంటుంది. సో, మీరు అక్కడి నుంచి ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇనిషియల్‌గా యూఎస్‌కొచ్చే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎక్స్‌పెన్సెస్‌లో మేజర్ పోర్షన్ అనేది అకామిడేషన్‌కి అయితే అవుతుంది. సో, మనకి ఇక్కడ అకామిడేషన్‌లో 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటొచ్చేసి ప్రైవేట్ అకామిడేషన్, ఇంకొకటొచ్చేసి షేర్డ్ అకామిడేషన్. సో, మనకి ప్రైవేట్ అకామిడేషన్ అనేది కంపారిటివ్‌లీ షేర్డ్ అకామిడేషన్‌తో పోలిస్తే చాలా ఎక్స్‌పెన్సివ్ అయితే ఉంటుంది. లెట్స్ సే మనకి షేర్డ్ రూమ్ అనేది $300-500 మనకి ప్రైవేట్ రూమ్ అనేది సమ్‌వేర్ అరౌండ్ $600-1000 అయితే పడుతూ ఉంటుంది. సో, మనకి స్టేట్‌కి అకామిడేషన్ రేంజెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేనుండే స్టేట్‌లో నేను యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 3 మైల్స్ ఉండే దూరంలో 4 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిపి ఒక 2 బై 2 అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాం. సో, మాకు ఈ 2 బై 2 అపార్ట్మెంట్ అనేది $1750 అయితే అవుతుంది. సో, మాకు ఈ $1750లో హౌస్ ఇన్స్యూరెన్స్, పార్కింగ్ అండ్ వాటర్ బిల్ ఇవన్నీ అయితే కవర్ అయిపోతున్నాయి. సో, మాకు ఈచ్ పర్సన్‌కి అప్రాక్సిమేట్‌లీ $390-430 పర్ మంత్ అయితే రెంట్‌కి అవుతుంది. అండ్ నెక్స్ట్ యుటిలిటీస్‌లో ఎలక్ట్రిసిటీ. సో, మాకు ఎలక్ట్రిసిటీ అనేది $120-140 అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మనం సమ్మర్‌లో కనుక కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది $160 అండ్ అప్పుడప్పుడు $200 కూడా ఎక్సీడ్ అవుతుంది. అండ్ రీసెంట్‌గా మాకు తెలిసిన ఫ్రెండ్స్‌లో ఒకరికి $200 అయితే ఎక్సీడ్ అయింది. మీ యూసేజ్ బట్టి మన ఎలక్ట్రిసిటీ బిల్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో, మాకైతే అప్రాక్సిమేట్ అండ్ యావరేజ్‌గా $140 అయితే అవుతుంది. సో, ఈచ్ పర్సన్‌కి $35. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైఫై బిల్. సో, మాకు వైఫై వచ్చేసి మేముండే కమ్యూనిటీలో మాకు కాక్స్ మొబైల్ అని చెప్పి ఒక సర్వీస్ అయితే ఉంది. సో, ఈ పర్టిక్యులర్ సర్వీస్ మాకు 1 టీబీ డేటా ఈచ్ మంత్‌కి $60 అయితే పడుతుంది. సో, ఈచ్ పర్సన్‌కి $15. అండ్ అంతేకాకుండా మనకి ఏటీఎన్టీ, టీ మొబైల్, వెరజాన్ వీళ్ళు కూడా మనకి హోమ్ ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను చూసిన దాని ప్రకారం కాక్స్ మొబైల్‌తో పోలిస్తే వీటిలో మనకి ప్లాన్స్ అనేవి కొంచెం అఫోర్డబుల్‌గా ఉంటాయి. సో, ఇన్ కేస్ మీ కమ్యూనిటీకి ఈ సర్వీసెస్‌లో ఏదైనా వైఫై ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటినైతే ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్. సో, గ్రోసరీస్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మేము ఎవ్రీ 2 వీక్స్‌కి ఒకసారి కాస్ట్‌కోకి, ఆల్డీకి, బెయిజ్‌కి, ఇండియన్ స్టోర్స్‌కి అయితే వెళ్తూ ఉంటాం. వెళ్ళే ప్రతిసారి $150-200 అయితే అవుతూ ఉంటాయి. సో, మేము మేజర్‌గా చికెన్, ఎగ్స్, మిల్క్, బనానా, బ్రెడ్, పీనట్ బటర్ ఇవైతే తీసుకుంటూ ఉంటాం. సో, వీటికి మాకు వెళ్ళే ప్రతిసారి $150 అయితే అవుతుంది. సో, మాకు మంత్‌కి మేము 2 టైమ్స్ అయితే వెళ్తాం. సో, ఓవరాల్‌గా ఇలా మాకు $300 అయితే అవుతుంది. అండ్ ఇది కాకుండా అప్పుడప్పుడు మేము వాల్మార్ట్‌లో గానీ, వీలో గానీ, ఇన్‌స్టాకార్ట్‌లో గానీ ఇమ్మీడియేట్‌గా గ్రోసరీస్ ఏమైనా కావాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతూ ఉంటాం. వీటికి మాకు $50-100 అయితే అవుతుంది. సో, టోటల్‌గా మాకు గ్రోసరీస్‌కి సమ్‌వేర్ అరౌండ్ $400-500 అయితే అవుతుంది. అండ్ ఈచ్ పర్సన్‌కి మాకు $125-150 అయితే అప్రాక్సిమేట్‌గా ఖర్చవుతుంది గ్రోసరీస్‌కి. అండ్ నెక్స్ట్ ఫోన్ బిల్ విషయానికొస్తే నేను ప్రెజెంట్ అయితే టీ మొబైల్ సర్వీస్‌లో ఉన్నా. సో, నాకు టీ మొబైల్‌లో ఈచ్ మంత్ $40 అయితే అవుతుంది. అండ్ అంతే కాకుండా మనకి ఫోన్ ప్లాన్స్‌లో వాళ్ళు తక్కువ ప్లాన్స్ కూడా ఉంటాయి. లెట్స్ సే ఇక్కడ మింట్, బూస్ట్ అని చెప్పి కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ అయితే ఉంటారు. సో, వీటిలలో మనకి ఇనీషియల్‌గా కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మనం వచ్చిన కొత్తలో కనుక మింట్‌లో ప్లాన్ తీసుకుంటే మనకి 3 మంత్స్‌కి $45 అయితే పడుతుంది. సో, ఇలా ఇనీషియల్‌గా వచ్చినప్పుడు మీకు కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. సో, స్లోగా మీరు ఇన్ కేస్ ఫోన్స్ తీసుకుందాం అనుకున్నా కూడా మీకు టీ మొబైల్, ఏటీఎన్టీ, వెరజాన్ ఇవైతే మీకు యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్. సో, మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్‌లో మనకి ఫ్రీ బస్ సర్వీసెస్ అయితే ఉంటాయి. సో, మేముండే స్టేట్‌లో కూడా మనకి ఆర్బిట్ అని చెప్పి ఫ్రీ బస్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో, మాకు యూనివర్సిటీకి డైరెక్ట్‌గా మా ఇంటి ముందు స్టాప్ అయితే ఉంటుంది. సో, మేము ఎక్కిన ఒక 15-20 మినిట్స్‌కి యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోతాం. సో, బట్ అప్పుడప్పుడు కొన్ని డెస్టినేషన్స్‌కి మనకి ఫ్రీ బసెస్ అయితే ఎళ్ళవు. సో, లెట్స్ సే మనం ఏదైనా స్పెసిఫిక్ మూవీ థియేటర్‌కి వెళ్దాం అనుకుంటే సో, అక్కడికి బస్ సర్వీస్ అయితే ఉండవు. సో, అలాంటప్పుడు మనం ఐదర్ పెయిడ్ బస్ సర్వీస్ తీసుకోవాలి, లేదంటే క్యాబ్స్ అయితే బుక్ చేసుకోవాలి. సో, మాకు పెయిడ్ బస్ సర్వీస్ అనేది ఇక్కడ $2 పర్ రైడ్ అయితే అవుతుంది. సో, అప్ అండ్ డౌన్ మాకు $4 అయితే అవుతుంది. అండ్ కొన్ని స్టేట్స్‌లో ఈ పెయిడ్ బస్ సర్వీస్ అనేవి $1.5 ఉంటాయి. కొన్ని స్టేట్స్‌లో $3 కూడా ఉంటాయి. సో, మా పర్టిక్యులర్ స్టేట్‌లో మాకు $2 అయితే ఉంది. సో, లేదు మనం క్యాబ్‌లో వెళ్దాం అనుకుంటే మాత్రం క్యాబ్ అనేది మనకి అప్రాక్సిమేట్‌గా $5-15 పర్ రైడ్ అయితే అవుతుంది. సో, ఓవరాల్‌గా ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ చూసుకుంటే మంత్‌కి సమ్‌వేర్ అరౌండ్ $50-70 అయితే అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు ఇన్‌కేస్ మనం బయట ఎప్పుడైనా ఫ్రెండ్స్‌తో లంచ్‌కి వెళ్దాం అనుకున్నా, డిన్నర్స్‌కి వెళ్దాం అనుకున్నా, అండ్ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, అమెజాన్‌లో ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నా, సో, వీటన్నిటికి ఒక $100-150 మన ఎక్స్‌పెన్సెస్ తగ్గట్టుగా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ వీటన్నిటితో పాటు ఇన్‌కేస్ మీరు జిమ్‌కి వెళ్ళే వాళ్ళైతే మీకు జిమ్ మెంబర్‌షిప్ గానీ, వే ప్రోటీన్ గానీ, సప్లిమెంట్స్ గానీ, సో, ఇవన్నీ మీకు అడిషనల్‌గా ఖర్చవుతూ ఉంటాయి. సో, ఓవరాల్‌గా నాకైతే మాత్రం రెంట్‌కి $390-430 అండ్ గ్రోసరీస్‌కి $125, ఎలక్ట్రిసిటీకి $35,
వైఫైకి $15 అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి $70, ఫోన్ బిల్ $40 అండ్ రిమైనింగ్ మిస్‌లేనియస్ అన్నీ కలిపి ఒక $100. సో, టోటల్‌గా నాకు $770-820 అయితే అవుతుంది. సో, విచ్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ ₹80,000 పర్ మంత్. సో, మీకు యావరేజ్‌గా మీరు ఏ స్టేట్‌లో ఉన్నా మీకు 70,000-1,00,000 అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన నంబర్స్ అనేవి ఇన్‌కేస్ మీరు టెంపీకి, ఏసూకి మాస్టర్ చేయడానికి వస్తే మాత్రం మీకు అప్రాక్సిమేట్‌గా ఈ రేంజ్‌లో అయితే అవుతూ ఉంటాయి. అండ్ ఇన్‌కేస్ మీరు వేరే స్టేట్‌కెళ్తే మాత్రం నేను చెప్పిన ఎక్స్‌పెన్సెస్‌కి ఒక 150 ప్లస్ ఆర్ మైనస్ అయితే వేసుకోవచ్చు. ఇన్‌కేస్ మీరు న్యూయార్క్ గానీ, క్యాలీ గానీ వెళ్తూ ఉంటే మీకు లివింగ్ ఎక్స్‌పెన్స్ అనేవి కొంచెం ఎక్కువుంటాయి. సో, అక్కడ మీకు అప్పుడప్పుడు 1000 కూడా టచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన ఎక్స్‌పెన్సెస్ అన్నీ మీకు చాలా డీటెయిల్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. సో, యాస్ ఎన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మీరు కూడా ఫ్యూచర్‌లో వస్తే మీకు ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతాయో ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అండ్ ఇన్‌కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గానీ కింద కామెంట్ సెక్షన్‌లో లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే డీఎం చేయండి. నేను ప్రతి డీఎంకి అయితే ఆన్సర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఫర్ దిస్ వీడియో.